నాకు నా తండ్రి ఒక పెద్ద కుటుంబాన్ని వారసత్వంగా ఇచ్చారని వైఎస్ జగన్ అన్నారు. ఈ మాట ఆయన దాదాపు 11 ఏళ్ల క్రితం అన్నారు. తన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత అశేష జనవాహిని సాక్షిగా మాట ఇచ్చి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ప్రతిఫలించేలా పార్టీని నెలకొల్పారు. తండ్రి ఆశయాలు ప్రతిఫలించేలా పాలన చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ సంక్షేమ సంతకాన్ని సగర్వంగా సొంతం చేసుకున్న వారసుడు రాజన్న స్ఫూర్తిని చాటుతున్నారు. మహానేత అడుగుజాడల్లో జననేత నడక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించింది. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయన జనం మధ్య ఎదిగిన నాయకుడు, జనమే శ్వాసగా ఎదిగిన నేత, జనం కోసం జీవించిన ప్రజా హృదయ రారాజు. ప్రజా రాజకీయాల్లో మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వంతో తనను తాను గొప్పగా ఆవిష్కరించుకున్న నాయకుడు. విశ్వసనీయ రాజకీయాలకు పెద్దపీట వేసి సరికొత్త సంక్షేమ రాజ్యాన్ని ఆవిష్కరించారు. ఆయన అందించిన స్ఫూర్తిని, వేసిన బాటను ఆయన కుమారుడు వైఎస్ జగన్ అపురూపంగా అందుకున్నారు. రాజకీయాలన్నాక ఆటుపోట్లు తప్పవు. ఒడిదుడుకులు నిత్యం వస్తూనే ఉంటాయి. అలాంటి ఆటుపోట్లను, ఒడిదుడుకులను ఎంతో నిబ్బరంగా ఎదుర్కొన్న ధీశాలి వైఎస్ఆర్. తన జీవితం ప్రజలు వేరువేరు కాదని అడుగడుగునా చాటి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇంతగా ప్రజలతో మమేకమైన నేతలు చరిత్రలో అరుదు. ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన నాయకుల జాబితాలో పేరు సంపాదించుకొని ఆ పేరును తన జీవితాంతం నిలబెట్టుకున్న అపురూపమైన నేత వైఎస్ఆర్. పాలన చేపట్టిన వెంటనే సంక్షేమ రాజ్యానికి సరికొత్త అర్థం చెప్పి ప్రజల ముఖ్యమంత్రిగా ఆయన పేరును సంపాదించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో డాక్టర్ కోర్స్ చదివిన వైఎస్ఆర్ గుల్బర్గా మెడికల్ కాలేజీలో స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా పనిచేశారు. విద్యార్థి దశలోనే అన్ని రకాల నాయకత్వ లక్షణాల్ని కనబరిచేవారు. తోటి విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించేవారు. గుల్బర్గాలో ఎంబీబీఎస్, తిరుపతిలో హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత పులివెందులలో తన తండ్రి కట్టించిన ఆసుపత్రిలో సేవలందించారు. అక్కడ ఆయన ₹1 వైద్యుడిగా పేరును సంపాదించుకున్నారు. కేవలం ₹1 మాత్రమే ఫీజుగా తీసుకోవటం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. పులివెందుల్లో డాక్టర్గా మొదలైన వైఎస్ఆర్ సేవా ప్రస్థానం ఆయన్ను క్రమక్రమంగా ప్రజా రాజకీయాల్లోకి తీసుకుపోయింది. డబ్బుకు కాకుండా ప్రజల కష్ట సుఖాలకు ప్రాధాన్యతనిచ్చి సేవాభావంతో పనిచేసినందువల్లే ఆయన ప్రజల్లో వేయింతలు పేరు సంపాదించుకున్నారు. ఆ పేరే ఆయన రాజకీయ ఆరంగేట్రానికి కారణమయ్యింది. ఆ విధంగా ప్రజా రాజకీయాల్లో ఆయన ప్రయాణం ఒక చరిత్రనే సృష్టించింది. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారంలో, సాయం చేయడంలో, ప్రజా రాజకీయాల్లో విశిష్టమైన పేరు సంపాదించుకున్నారు. వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా ఇలా ఏ పదవి చేపట్టినా ఆ పదవికి ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టారు. మంచి చేయాలనే మనస్తత్వం ఉంటే చాలు, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయవచ్చుననే విలువను ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది 5 సంవత్సరాల 3 నెలలే. అంతకుముందు ఆయన దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతర సేవాభావంతో వేలాది మందికి సాయం చేశారు. ప్రజా రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పిన నాయకుడు వైఎస్ఆర్.
తన నడవడిక నడతతో ఎంతోమంది నేతలకు స్ఫూర్తిగా నిలిచారు. రాజకీయ ప్రత్యర్థికైనా సరే సాయం చేసి వారిలో మంచి మార్పు తీసుకురావాలనే తత్వం వైఎస్ఆర్ స్వంతం. రాజకీయాల్లో ఉండాలంటే ధైర్యం, నిబ్బరం కలిగి ఉండాలి. అంతేకాదు, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలనేది వైఎస్ఆర్ తత్వం. ఈ తత్వంతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఏం చేశారనేది చరిత్ర. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరులో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ ప్రజానాయకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వైఎస్ఆర్ మన మధ్య లేకుండా పోయి 11 సంవత్సరాలు దాటిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత ప్రజలు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసిన మేలును, చూపిన బాటను స్మరించుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి? రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలని, బడుగు బలహీన వర్గాలు పేదరికాన్నించి బయటపడి బలోపేతం కావాలని, వ్యవసాయం పండగ కావాలని తప్పించిన నేత కాబట్టే ఆయన్ను ఇప్పటికీ ప్రజలు స్మరించుకుంటూనే ఉన్నారు. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది నాది. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో యాక్సెంచర్ లాంటి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇదంతా జరిగింది కేవలం ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం వల్లే. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టడం వల్ల సంవత్సరానికి 35,000 రూపాయలు ఫ్రీగా కట్టి నేను కాలేజ్లో చదువుకోగలిగాను. అలాగే 4 సంవత్సరాలు కూడా బీటెక్ కంప్లీట్ చేయగలిగాను. లేకపోతే కనుక ఇది నాకు అయ్యేది కాదు. ఇంకా ఆయన పెట్టిన ఎలాంటి పథకాలు అయితే కానీ మా ఇంట్లో 2 రూపాయలకే కేజీ బియ్యం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆయన పెట్టిన ఎన్నో పథకాల వల్ల మా కుటుంబం అనేది లబ్ధి పొందింది. నేను మా తమ్ముడు కూడా ఇద్దరం, ఆయన పాలిటెక్నిక్ చదివాడు, నేను బీటెక్ చదివాడు. ఇదంతా కేవలం వైఎస్ఆర్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల మాత్రమే జరిగింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగం ఊపిరి తీసుకుంది. రైతులకు ఉచిత విద్యుత్ను అందించి, విద్యుత్ బకాయిలు ఎత్తేసి, జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రారంభించటమే కాకుండా అన్నదాతలకు సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కరించాలనే తపనతో పనిచేశారు. ఆయన రైతు బాంధవుడు కాబట్టే వానదేవుడు కూడా మా పార్టీనే, మావాడే అని సగర్వంగా చెప్పేవారు. అందుకు తగినట్లుగానే వర్షాలు పడ్డాయి. జలయజ్ఞం ప్రాజెక్టుల పనులు చకచకా సాగాయి. భూగర్భ జలాలు పెరిగాయి. మనకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసాను రైతులకు కల్పించిన ఘనత నిస్సందేహంగా వైఎస్ఆర్దే. అదే స్ఫూర్తిని అందుకొని నాన్న ఇచ్చిన ఈ అతిపెద్ద కుటుంబంలో నేను భాగమవుతానని ముందుకొచ్చి ప్రజా రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ లేని 10 ఏళ్ల కాలంలో ఎన్నెన్నో అవరోధాలను దాటుకొని తండ్రిలాగే రైతుకు భరోసా అవుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా పథకాన్ని ప్రకటించి ముఖ్యమంత్రి కాగానే అమలు చేసి అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మా మధ్య లేరు అన్న లోటు తప్ప ఈ పథకాల రూపంలో ప్రతి అభిమాని గుండెల్లో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా ఉండిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం అంటే నేను వైఎస్ఆర్ పచ్చబొట్టు వేయించుకున్నాను ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో, చిరస్థాయిగా ఉండిపోవాలి అని చెప్పేసి. అయితే ఈ వైఎస్ఆర్ పచ్చబొట్టు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన క్యాబినెట్లో నేను మంత్రి అయిన తర్వాత కాదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని నేను పచ్చబొట్టుగా వేయించుకోవడం జరిగింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు నాలాంటి అభిమానులు కోట్ల మందిని ఈరోజు సంపాదించుకొని చిరస్థాయిగా గుండెలో నిలిచిపోయినటువంటి మహా గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం ప్రతిరోజు ఆయన పడేటువంటి తపన చూస్తుంటే మా రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు అన్న సంతృప్తి మా అందరిలో కలుగుతుంది. ప్రజల స్పందనను పసిగట్టడంలో వైఎస్ఆర్ది విభిన్నమైన శైలి.
ఒక వ్యక్తి ఇచ్చే ఫిర్యాదును ఒక కేస్ స్టడీగా తీసుకునే తత్వం ఆయనది. దాన్ని రాష్ట్రానికి అన్వయిస్తూ ఇలా రాష్ట్రంలో పలువురికి ఈ సమస్య ఉండవచ్చు కదా అని దాన్ని తొలగించడానికి కృషి చేసేవారు. అలా ఆయన ఆలోచించిన పెట్టి పథకాలు సరికొత్త సంక్షేమ రాజ్యాన్ని ఆవిష్కరించాయి. వైఎస్ విజయమ్మ మాటల్లో చెప్పాలంటే వైఎస్ఆర్ ఇంట గెలిచి రచ్చ గెలిచిన నాయకుడు. ఇంట్లో వారి అవసరాలను అర్థం చేసుకున్నట్లే ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను అర్థం చేసుకున్న మహామనిషి. కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్లే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతిని కోరుకున్న పాలకుడు. రాష్ట్రంలో ప్రభుత్వ అవసరమున్న ప్రతి ఇంట అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా ఆయన్ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని విజయమ్మ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. కోట్లాది మంది ప్రజలతో కనెక్ట్ అయిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. ఈ ఘనత నిస్సందేహంగా వైఎస్ఆర్ సాధించిందే, అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన ప్రజలతో ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన అనుబంధాన్ని ఆయన తదనంతరం కాపాడుకోవటం అందరికీ సాధ్యం కాదు. గడప గడపకు పథకాలందాలని కలవరించి పలవరించిన తండ్రి వైఎస్ఆర్ని ఆదర్శంగా తీసుకుని ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. సంతృప్తి స్థాయిలో పథకాలు చేరాలనే తండ్రి మార్గాన్ని ఘనంగా అనుసరిస్తున్నారు. తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేస్తానని సగర్వంగా చాటటం వైఎస్ జగన్కే సాధ్యం. ప్రజలకు పక్కాగా రావాల్సిన వేవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి వ్యవస్థలను సంస్కరిస్తూ కొత్త వ్యవస్థలను తయారు చేస్తూ వేల కోట్ల రూపాయలను ప్రజా సంక్షేమానికి కేటాయిస్తున్నారు. క్లారిటీ, కంటెంట్ పుష్కలంగా ఉన్న ముఖ్యమంత్రిగా అధికారుల్లో, మంత్రుల్లో, ఇతర ప్రజా ప్రతినిధుల్లో ఉత్సాహం నింపుతూ వారికి మార్గనిర్దేశం చేస్తూ పాలన అందిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించటంలో, సమస్యలను ఓపిగ్గా పరిష్కరించటంలో తండ్రిని మరపిస్తున్నారు. సంక్షేమానికి ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఆద్యుడు. సంక్షేమ రాష్ట్రానికి పెనుమార్పులు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని చెప్పక తప్పదు. ఈ దేశంలో అన్ని రంగాల్లో కూడా అనేక రకాలుగా అభివృద్ధి చేశాడు. వ్యవసాయ రంగంగా కానివ్వండి, మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా కానివ్వండి, లేదు మానవ వనరుల అభివృద్ధి, పేదవాడు చదువుకునే అవకాశం, ఇంజనీరు, డాక్టర్ అయ్యే అవకాశం. మరి మైనారిటీలు దేశంలో 10% ఉన్నా కూడా ఎవరు వాళ్ళ గురించి ఆలోచించలేదు. వాళ్ళని ఏదో ఒక ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్పితే. కానీ మొట్టమొదటిగా దేశంలో వారికి రిజర్వేషన్ కల్పించి కొన్ని వేల మంది మైనారిటీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం కల్పించాడు. ఆయన నిజంగా చాలా పేదలకి భగవంతుడితో సమానం అని చెప్పేసి భావిస్తాను. మరి అదే బాటలో ఆయన కుమారుడు కూడా సంక్షేమాన్ని ఇంకా ముందుకి మరి ఆలోచిస్తే ఈయన 2 ఆలోచించి ఒక్కో కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సంక్షేమ పథకాలను అందుకోవటం, అవి కూడా పారదర్శకంగా ఉండటంతో ఇప్పుడు ఏపీలో ఒక భరోసా వ్యాపిస్తోంది. అది మనకు ఓ మంచి ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా. అది అచ్చం తండ్రి వైఎస్ఆర్ అందించిన భరోసా లాంటిదే.
రాష్ట్ర ప్రజల కోసం మనసున్న ముఖ్యమంత్రి ఉన్నాడనే సంతృప్తి వెలకట్టలేనిది. అంతేకాదు, హామీలను ఇవ్వటం కాదు, వాటిని గుర్తు పెట్టుకొని కళ్ల ముందే వాటిని ప్రతిష్ఠించుకొని మరీ అమలు చేయటం అంటే అది తండ్రి అందించిన విలువల సమాహారమే. మాట ఇస్తే తప్పకూడదనే విధానమే. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు అంతకుముందు ఎవ్వరూ తీసుకురాలేదు. విద్య విలువ, వైద్య చికిత్సల ప్రాధాన్యత తెలిసిన నాయకుడు కాబట్టే ఆయన ఎంతో సాహసోపేతంగా వీటిని రూపొందించి అమలు చేయడం జరిగింది. ప్రతిభ ఉండి కూడా పెద్ద చదువులు చదువుకోలేని పేద కుటుంబాల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసిన మేలు మాటల్లో చెప్పలేనిది. చేతిలో డబ్బు లేదు, మెరుగైన చికిత్సలు చేయించుకోలేం, ఇక చావే గతే అనుకున్న పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ మరో జన్మనిచ్చిన సంజీవని. దేశంలోనే మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ప్రజావైద్యులు. రాజకీయాల్లోకి రాకముందు పులివెందుల్లో 70 పడకల ఆసుపత్రిని నిర్వహించిన వైద్యులు. అంతేకాదు, మనసున్న నాయకుడు. అందుకే ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప ఆలోచన ఆయన మదిలో నుంచి వచ్చింది. ఎన్ని ఫైళ్లున్నా సరే, ఎంత అలసట ఉన్నా సరే, ఏ రోజుకా రోజు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేసేవారు వైఎస్ఆర్ అని ఆయన దగ్గర పనిచేసిన అధికారులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. సామాన్యులను ఇప్పటికిప్పుడు ధనవంతులను చేయలేం, కానీ ప్రభుత్వం తలుచుకుంటే వారికి మంచి వైద్య చికిత్సలు ఉచితంగా చేయించవచ్చు, వారి పిల్లల్ని మంచి చదువులు చదివించవచ్చనేది వైఎస్ఆర్ ఆలోచన. అలాంటి ఆలోచనతో ఆయన తన పాలనలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ఇప్పటి అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విద్యా, వైద్య రంగాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. సంవత్సరానికి 5 లక్షలు వరకు సంపాదించే వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పా. ఈరోజు అక్షరాల ఆ మాట నిలబెట్టుకుంటూ 1,42,00,000 కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను ఈ రోజు నుంచి ఇవ్వడం మొదలు పెడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ప్రజారోగ్య వ్యవస్థనే తీసుకుందాం. కరోనా వైరస్ విజృంభణ, తదనంతర పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం. కరోనా కట్టడి కోసం, ప్రజల్లో అవగాహన పెంచడం కోసం వైఎస్ జగన్ చూపుతున్న ప్రత్యేక చొరవ, నిబద్ధతను, స్పష్టతను చూసిన వారు ఆయన అచ్చంగా తన తండ్రిలాగే ప్రజల ఆరోగ్యం కోసం తప్పిస్తున్నారని అనుకోకుండా ఉండలేరు. మన దగ్గర ఉన్న ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో, ఈ పిహెచ్సిస్ కానీ, ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ, ఈ పిహెచ్సిస్ కానీ, సిహెచ్సిస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, ఇక్కడ ఎక్కడైతే ఈ లేయర్స్ ఉన్నాయో పిహెచ్సి నుంచి, అక్కడ ప్రతి చోట ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేయండి. దాంట్లో ఆరోగ్య మిత్రాన్ని కూర్చోబెట్టండి. ఆరోగ్య మిత్రాన్ని కూర్చోబెట్టినప్పుడు ఒక ఏఎన్ఎం అదే పనిగా ఆరోగ్య మిత్ర కింద క్లాసిఫై చేసి కూర్చోబెట్టండి. వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, హెల్ప్ డెస్క్లో కంప్లైంట్ నెంబర్ కూడా పెద్దదిగా రాయండి. వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ కన్నా వస్తే వాళ్ళను ఎలా డీల్ చేయాలి అన్నదే, హ్యూమానిటేరియన్గా ఎలా డీల్ చేయాలన్న అంశం మీదనే కూర్చోబెట్టండి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనమే ఉన్నాం, వి గో టు ఒక సిహెచ్సికి మనం పోతాం, మనకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఆ సిహెచ్సిలో లేదనుకోండి, అక్కడ సిటీ స్కాన్ లేదనుకో, లేకపోతే ఇంకొక ఎక్విప్మెంట్ లేదనుకో, మనకు వచ్చిన ప్రాబ్లంకు అక్కడ వైద్యం చేయలేని పరిస్థితే ఉందనుకో, ఇక్కడ వైద్యం లేదు వెళ్ళిపోండి అని చెప్తే, ఒకవేళ మీరు పోతే అలా చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? అలా కాకుండా మీకు ఒక కుర్చీ వేసి, ఇక్కడ ఆ ఫెసిలిటీ మా దగ్గర ఈ హాస్పిటల్లో లేదు, ఈ సిహెచ్సిలో, కానీ మీకు నేను టీచింగ్ హాస్పిటల్ స్విమ్స్కో ఎక్కడికో ఒక చోటికి పంపిస్తాను, అక్కడ మాట్లాడి అక్కడ ఆ ఫెసిలిటీ ఉంది, నేనే అంబులెన్స్ అరేంజ్ చేస్తానండి అని చెప్పి మీకు చెప్తే మీకు ఎలా ఉంటుంది? సో దిస్ చేంజ్ షుడ్ కమ్ అబౌట్. ఆరోగ్యశ్రీ రెఫరల్లో
ఆరోగ్యశ్రీ రెఫరల్లో ఈ చేంజ్ రావాలి. ఆరోగ్యశ్రీ పేషెంట్ రాగానే వారిని మానవత్వంతో రిసీవ్ చేసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని సీఎం వైఎస్ జగన్ ఈ మధ్యనే స్పందన సమావేశంలో గట్టిగా చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్కుల దగ్గర ఆరోగ్య మిత్రులను నియమించి వారి ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు నాణ్యంగా అందేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ చికిత్స లేదని చెప్పేసి చేతులు దులిపేసుకోవద్దు. అనారోగ్యంతో మన దగ్గరకు వచ్చే వారికి డైరెక్షన్ ఇవ్వాలి. వారి రోగానికి ఎక్కడ చికిత్స లభిస్తుందో తెలియచేసే సామర్థ్యం హెల్ప్ డెస్క్ సంపాదించుకోవాలనేది వైఎస్ జగన్ ఆకాంక్ష. అందుకనుగుణంగానే ఆరోగ్యశ్రీ వ్యవస్థలో మార్పు తేవాలని ఆయన అన్నారు. తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని తనయుడు ఏ విధంగా బలోపేతం చేస్తున్నారో చెప్పటానికి ఇది ఓ చిన్న ఉదాహరణ. ముఖ్యమంత్రిగా మొదటి విడతలో తాను చేసిన సంక్షేమ పథకాలతోనే వైఎస్ఆర్ సంతృప్తి చెందలేదు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమాన్ని అందించాలని అనుకున్నారు. అంతేకాదు తన 5 ఏళ్ల పాలనకు ప్రజలు కేవలం పాస్ మార్కులు ఇచ్చారని ఎంతో ప్రాక్టికల్గా చెప్పిన వైఎస్ఆర్ మరిన్ని మంచి పథకాలు రూపొందించాలని నిశ్చయించుకున్నారు. అయితే కాలం మరోలా తలచింది. మహానేత అకాల మరణం చెందారు. ఇక ఆయన ఆశయాలు ఆగిపోవాల్సిందేనని అనుకుంటున్న తరుణంలో వాటిని మరింత పగడ్బందీగా ముందుకు తీసుకుపోయేందుకు ఆయన తనయుడే కదిలి వచ్చి బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. 2009 ఎన్నికల విజయ అనంతరం వైఎస్ఆర్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పార్టీ నేతలతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ప్రజలు మనకి పూర్తి మార్కులు వేయలేదు, జస్ట్ పాస్ మార్కులు ఇచ్చారంతే. అంటే మనం ప్రజాసేవకు మరింత కృతనిశ్చయంతో అంకితం కావాల్సి ఉందన్న మాట అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాం కదా అని వైఎస్ఆర్ సంబరపడిపోలేదు. ప్రజల ఆకాంక్షలు అందుకోవాలంటే పాలకుడిగా తాను ఇంకేం చేయాలా అని మాత్రమే ఆలోచించారు. నిజమైన పాలనా దక్షుడికి ఉండాల్సిన లక్షణమే అది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో అసలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, ప్రజలు మన సంక్షేమ పథకాల అమలు తీరుతో సంతృప్తిగా ఉన్నారా లేక ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా అన్నది తెలుసుకోవాలనుకున్నారు వైఎస్ఆర్. చాలా మంది పాలకులు ఇలాంటి ఆలోచన వస్తే నిఘా విభాగానికి ఆ పని అప్పచెప్పేసి ఊరుకుంటారు. కొందరైతే ప్రైవేటు సంస్థల చేత సర్వేలు చేయించుకుంటారు. అయితే వైఎస్ఆర్ అలా చేయదలుచుకోలేదు. 2009 వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డెలివరీ మెకానిజమ్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. నేను ఇందులో మీటింగ్ అనేది కాన్సన్ట్రేట్ అస్సలు చేయటం లేదు. అసలు ఎవరిని మిగిలిన గ్రామాలలో ఇక్కడికి రావద్దనే చెప్తున్నాను. ఆ గ్రామానికి సంబంధించిన మనుషులే రావాలి, ఆ గ్రామంలో ఉన్న సమస్యలే వినాలి. ఇది అంటే రిప్రజెంటేటివ్ శాంపుల్ అన్నమాట. ఇది పథకాల అమలులో ఏమన్నా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవటానికి రచ్చబండ కార్యక్రమం ఉపయోగపడుతుందని వైఎస్ఆర్ భావించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మర్నాడే రచ్చబండకు బయలుదేరారు. అయితే అనానుకూల వాతావరణం, అనుకోని ప్రమాదం ముంచుకొచ్చి ప్రజానాయకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వైఎస్ఆర్ మరణంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రాజకీయ శత్రువులంతా కలిసి కుట్రలకు పురుడు పోశారు. వైఎస్ఆర్ కుటుంబాన్నే రాజకీయాలకు దూరం చేసే పథకానికి కుట్ర రచన చేశారు. వైఎస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవటానికి పడరాని పాట్లు పడ్డారు. పదవుల కన్నా పార్టీ కన్నా తనని నమ్ముకున్న ప్రజలకిచ్చిన మాటే ముఖ్యమని తేల్చుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేసి గెలుచుకున్న ఎంపీ పదవికి రాజీనామాలు చేసి ఓదార్పు యాత్ర చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రదర్శించిన స్థితప్రజ్ఞత తండ్రిని తలపించింది. తండ్రి ద్వారా ధైర్యాన్ని కూడా వారసత్వంగా పొందిన నేతగా ప్రజల్లో గుర్తింపు పొందారు. అచ్చం నాన్నలాగే పాదయాత్రలో ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
పాదయాత్రలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఓ మేనిఫెస్టోను రూపొందించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా ఆయన ఆశయాలను భుజాలకెత్తుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తన తండ్రి బాటలో సంక్షేమానికి పెద్ద పీట వేశారు జగన్మోహన్ రెడ్డి. మొదటి ఏడాది పాలన ముగియకముందే మేనిఫెస్టోలోని 90% హామీలను అమలు చేశారు. తన తండ్రికి ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించి పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి మరింత మెరుగ్గా, మరింత ఎక్కువ మందికి, మరింత ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా అమలు చేస్తున్నారు. 1088 అంబులెన్సులకు శ్రీకారం చుట్టి సరికొత్త చరిత్రను సృష్టించారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఒకేసారి ఇన్ని అంబులెన్సులు ప్రారంభించిన సందర్భమే లేదు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలోనూ తన తండ్రిని మించి ముందడుగు వేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పగడ్బందీగా అమలు చేయడంతో పాటు అమ్మఒడి పథకంతో బడుగు బలహీన వర్గాల పిల్లలు తప్పనిసరిగా చదువుకునేలా అడుగులు వేశారు. వైఎస్ఆర్ హయాంలో యుద్ధ ప్రాతిపదికన నిరుపేదలకు ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టారు. దాన్ని మరింత విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకుపోతూ ఎన్నికల్లో తానిచ్చిన హామీని నిజం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 30 లక్షల ఇళ్ల పట్టాలను మహిళలకు అందించడానికి సర్వం సిద్ధం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తన తండ్రి స్ఫూర్తితో ముందడుగు వేస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేసి చూపిస్తున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన్ను అభిమానించే అశేష ప్రజానికం గుండెల్లో ఓ ప్రశ్న ఉదయించింది. ఆయన్ను అభిమానించే ప్రజల మెదళ్లను ఓ ఆందోళన తొలిచేసింది. మా రాజన్న వెళ్లిపోయారు, మరి ఆయన ఇంతకాలం మా కోసం తలపెట్టిన మంచి పనులను ఎవరు ముందుకు తీసుకువెళతారు? ఇక ఆయన ఆశయాలన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా అని ఆవేదన చెందారు. వాటికి ఇప్పుడు సమాధానం దొరికింది. రాజన్న వెళ్లిపోలేదు. జగనన్న రూపంలో ఆయన తన ఆశయాలను మరింత బలంగా, మరింత విస్తృతంగా, మరింత సంక్షేమంగా ముందుకు తీసుకుపోతున్నారని జనం అనుకుంటున్నారు. ఒక పక్క కరోనా సంక్షోభాన్ని అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొంటూనే మరో పక్క సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తండ్రిలాగానే మనసుంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు. తండ్రి నిన్ను దలంచి అనుకుంటూ ముందడుగు వేస్తున్నారు.